బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా 2 పాన్ ఇండియా సినిమాల నుంచి ఆమె ఎగ్జిట్ అవటం చర్చనీయాంశమైంది. ఇక లేటెస్ట్ గా ఆమె చేసిన పోస్ట్ తో మరోసారి వార్తల్లో నిలుస్తోంది. కల్కి ప్రాజెక్ట్ నుంచి ఆమెను తొలగించడంపై రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో చేసిన పోస్ట్ తో అందరి అటెన్షన్ ఆమెపై పడింది. దీపికా బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ తో కలిసి 6వ సినిమా సైన్ చేయడం చాలా హ్యాపీగా ఉందని చెబుతూనే ఈ సందర్భంగా షారుఖ్ తనకు నేర్పిన పాఠం గురించి ప్రస్తావించింది. అయితే దీపిక ఈ పోస్ట్ తో ఇండైరెక్ట్ గా కల్కి 2 గురించి మాట్లాడిందని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకీ దీపిక తన పోస్ట్ లో ఏం చెప్పింది? షారుఖ్ ఆమెకు నేర్పిన పాఠం ఏంటి? కల్కిలో దీపిక ప్లేస్ ను ఎవరు ఫిల్ చేయబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నటి దీపికా పదుకునే ఏడాది 2 పాన్ ఇండియా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం దీనిపై బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. వాటిల్లో ఒకటి సందీప్ రెడ్డి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీ కాగా, రెండోది నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD సీక్వెల్. అయితే కల్కి నుంచి ఈ భామను మేకర్సే తప్పించారు. కల్కి సీక్వెల్ లో దీపికా భాగం కావటం లేదంటూ వైజయంతి మూవీస్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. కల్కి ఫస్ట్ పార్ట్ లో ఆమెతో చాలా ప్రయాణం జరిగినప్పటికీ మళ్ళీ తనతో కలిసి పనిచేసే అవకాశం ఈసారి కనిపించలేదు. అలాంటి భారీ ప్రాజెక్ట్ కి పూర్తి నిబద్ధత అవసరం. దీపికా ఫ్యూచర్ ప్రాజెక్ట్ కి ఆల్ ది బెస్ట్ అంటూ ఓ నోట్ విడుదల చేశారు. దీంతో ఈ బ్యూటీపై సోషల్ మీడియా వేదికగా అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమెపై గత 2 రోజులుగా నెట్టింట్లో రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ క్రమంలో తన కొత్త ప్రాజెక్ట్ గురించి ఓ పోస్ట్ షేర్ చేసింది దీపిక. దీపికా పదుకునే షారుఖ్ ఖాన్ కాంబో సూపర్ డూపర్ అని ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి జంటగా మరో సినిమా చేయబోతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న కింగ్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ విషయాన్ని దీపిక అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. 18 సంవత్సరాల క్రితం ఓ శాంతి ఓ సినిమా చేస్తున్నప్పుడు షారుఖ్ నాకు మొదటి పాఠం నేర్పించారు. ఒక సినిమాతో మనం ఏం నేర్చుకున్నాం, ఎవరితో కలిసి పనిచేస్తున్నామనే విషయాలే ఉన్నాయి. ఒక సినిమా విజయం కంటే ఎంతో ముఖ్యమైన విషయాలను చెప్పారు. ఆ మాటలనే ఇప్పటికీ నమ్ముతాను. ఆ రోజు నుంచి నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అందుకే మేము మళ్ళీ కలిసి 6వ సినిమా చేస్తున్నామా అంటూ తెలిపింది. కల్కి సినిమా నుంచి దీపికను తప్పించిన తర్వాత ఆమె ఈ పోస్ట్ చేయడంతో నెట్టింటా వైరల్ అవుతోంది. తన పోస్ట్ తో కల్కికి దీపిక కౌంటర్ ఇచ్చిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దక్షిణాది దర్శకుడు దీపిక వర్క్ కల్చర్ నచ్చడం లేదు. మొన్న మధ్య స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దీపిక మీద సంచలన ఆరోపణలు చేశారు. సందీప్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న స్పిరిట్ లో ముందుగా దీపికాని హీరోయిన్ అనుకున్నారు. అయితే కొన్ని కారణాలతో దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుంది. బదులుగా ఆమె స్థానంలో దిమ్రిని సెలెక్ట్ చేశారు. ఇక ఒక బిడ్డకు తల్లి అయిన దీపిక రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానడటం, ఎక్కువ పారితోషికం కూడా అడగటంతో సందీప్ వంగానే దీపికను తప్పించాడని తెలుస్తోంది. అలాగే స్పిరిట్ మూవీ స్టోరీని దీపిక పిఆర్ టీమ్ కి లీక్ చేస్తుందని వార్తలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీనిపై కూడా సందీప్ చాలా ఫైర్ అయ్యాడు. ఇక ఇప్పుడు కల్కి సీక్వెల్ గురించి కూడా దీపికను తప్పించారు. రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేస్తానడటం లాంటి కమిట్మెంట్స్ తన సినిమాకు సెట్ అవ్వని మేకర్స్ తెలిపారు. అంతేకాదు దీపికకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు నాగ్ అశ్విన్. సోషల్ మీడియాలో కల్కి ఫస్ట్ పార్ట్ లో కృష్ణుడి ఎంట్రీ సీన్ ను నాగ్ అశ్విన్ షేర్ చేస్తూ కర్మను ఎవరూ తప్పించలేరు, నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే అనే డైలాగ్ షేర్ చేశారు. ఇంతకీ కౌంటర్ గానీ దీపిక లేటెస్ట్ పోస్ట్ పెట్టిందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దీపికా ప్లేస్ లో కల్కిలో ఎవరు నటిస్తారనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. దీపికా ప్లేస్ లో పూజా హెగ్డే నటిస్తుందని కొందరు అంటుంటే, మరికొందరేమో ప్లేస్ ను అనుష్క శెట్టి రీప్లేస్ చేస్తుందంటున్నారు. ఇంకొందరు కల్కి సినిమాలో దీపికా పదుకునే అయితేనే సెట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కల్కిలో ఆమె క్యారెక్టర్ లో మరో హీరోయిన్ నటించే ఛాన్స్ లేదని, ఆమె పాత్రను ఫస్ట్ పార్ట్ తోనే ముగిస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి దీపిక ఈ మధ్య తీసుకుంటున్న నిర్ణయాలు, ఆమె చేసే పోస్టులు, సినిమా సెలెక్షన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.